వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా అంటే నిజమనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన దురాగతాలపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్పై కేసును నమోదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేష్ను అరెస్ట్ చేశారు. తర్వాత రాజధాని ప్రాంతానికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కూడా సురేష్ను చేర్చారు. దీంతో కేసుల మీద కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో 34 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ భవిష్యత్ ఏంటి? ఇప్పట్లో జైలు నుండి బయటపడే పరిస్థితులు లేవా? దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఇప్పటికే గుంటూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మెడకు మరియమ్మ హత్య కేసు చుట్టుకోనుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ సెప్టెంబర్లో అరెస్టైన సంగతి తెలిసిందే. గత 4 నెలలుగా సురేష్ జైల్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కూడా సురేష్ పాత్రున్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో కూడా సురేష్కు బెయిల్ రాలేదు. రాజధాని ప్రాంతం తూళ్లూరు మండలం వెలగపూడిలో 27 డిసెంబర్ 2020లో దళిత మహిళ మరియమ్మ హత్య జరిగింది. అప్పట్లో దళితుల్లోని 2 వర్గాలు ఘర్షణలు పడ్డాయి. దీంతో ఈ హత్య జరిగినట్లు వార్తలొచ్చాయి. అయితే హత్యకు ముందు రోజు మరియమ్మ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిందని, అందుకే వైసీపీ వాళ్ళు ఈ హత్య చేశారని మరియమ్మ తరపు బంధువులు ఫిర్యాదు చేశారు. నాటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని మరియమ్మ భర్త సైతం ఆరోపించారు. దీంతో ఈ కేసులో కూడా సురేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసుకు సంబంధించి 34 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిందితులు అందరూ అప్రూవర్లుగా మారి నందిగం సురేష్ పేరు చెబితే ఇక సురేష్ బయటకొచ్చే పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో అల్లర్లకు వ్యూహకర్త సురేషే అని, ఆయన అనుచరులకు డబ్బు, మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడి కుసిగొల్పారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే సురేష్పై హత్యాయత్నం వంటి 9 కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు దర్యాప్తును ప్రభావితం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడం వల్లే మొదట్లో ఎఫ్ఐఆర్ నుంచి సురేష్ తప్పించారు, తర్వాత చేర్చారు. ఈ క్రమంలో నందిగం సురేష్ భవిష్యత్తు ఏంటనే చర్చ జరుగుతోంది. 2014-19 మధ్య కాలంలో కూడా నందిగం సురేష్పై చాలా కేసులు నమోదయ్యాయి. రాజధాని ప్రాంతంలో అరటి చెట్లను నరికేసినట్లు ఫిర్యాదులున్నాయి. అప్పట్లోనే సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తనని చిత్రహింసలు పెట్టారని బయటకొచ్చిన తర్వాత సురేష్ చెప్పడంతో సానుభూతి పెరిగింది. దీంతో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఎవరూ ఊహించని విధంగా బాపట్ల ఎంపీ టికెట్ సురేష్కు ఇచ్చారు జగన్. జగన్ మీద తీసిన యాత్ర 2 సినిమాలో కూడా సురేష్ విషయాన్ని ప్రస్తావించడం ఈ సందర్భంగా గమనించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. జగన్ సురేష్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సురేష్ బెయిల్పై వాదించడానికి సుప్రీంకోర్టులో కపిల్ సిబల్ లాంటి లాయర్ను నియమించారు. ఏది ఏమైనా మరియమ్మ కేసు నందిగం సురేష్ మెడకు చుట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో సురేష్ విషయంలో రాబోయే రోజుల్లో.